ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు, తన అరెస్టుకు ట్రయల్ కోర్టు సిబిఐకి అనుమతి, కస్టడీలకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గత శుక్రవారం సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. లిక్కర్ స్కామ్ లో 50 మంది నిందితుల్లో కవిత మాత్రమే మహిళ అని, చట్టాల ప్రకారం ఆమెకు బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి. అయితే కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ మాత్రం సమయం కోరింది. దీంతో సోమవారం వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఇవాళ కవిత వాదనలు, మంగళవారం ఈడీ, సిబిఐల వాదనలు పూర్తి చేయాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ అరెస్టు చేయగా 16న రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. మరోవైపు కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయంటూ కవిత వేసిన మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించగా దాదాపు 2 నెలలుగా తీహార్ జైల్లోనే కవిత ట్రయల్ ఖైదీగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, మరి కాసేపట్లోనే కవిత బెయిల్ పిటిషన్లు, 2 బెయిల్ పిటిషన్ల పైన వాదనలు అనేది కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనలు అనేది కూడా వింటుంది. మొన్న 24వ తారీఖున కవిత తరపున వాదనలు అనేది కూడా నడిచాయి. ఈరోజు కవితకు సంబంధించి 2 బెయిల్ పిటిషన్ల పైన పూర్తి స్థాయిలో వాదనలు వినిపించాలని మొన్ననే జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఆదేశించారు. ఈరోజు కవితకు సంబంధించిన వాదనలు పూర్తయితే రేపు ఈడీ, సిబిఐకి సంబంధించిన వాదనలు వింటామని కూడా అదే రోజు ధర్మాసనం సూచించింది. ఇక ఈరోజు సిబిఐ తన బెయిల్ పిటిషన్కి సంబంధించి రిప్లై అనేది కూడా దాఖలు చేయబోతుంది. ఇక జూన్ 7వ తారీఖున ఛార్జ్షీట్ దాఖలు చేస్తామంటూ కూడా మొన్న సిబిఐ కోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఇక ఈరోజు కవితకు సంబంధించిన వాదనలు ఉంటాయి. మొన్న 24వ తారీఖునే ఆల్మోస్ట్ ట్రయల్ కోర్టు ముందు ఏవైతే వాదనలు వినిపించారో అవే వాదనలు హైకోర్టు ముందర కూడా వినిపించారు. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఆమె బెయిల్కు అర్హురాలంటూ వాదనలు వినిపించారు. వాటితో పాటు ఈ ఎంటైర్ కేసుకు సంబంధించి కవిత పాత్ర లేదు, గతంలో సిబిఐ కేసు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినటువంటి సందర్భంలో కవితకు సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా లేవు, కేవలం ఈ కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారు అప్రూవర్గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక సిబిఐ అరెస్ట్ చేయడానికి కూడా తప్పుపట్టారు. దాంతోపాటు ఈడీ అరెస్టును అలాగే ఈడీ రిమాండ్కి ఇవ్వడానికి కూడా కవిత సవాల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కవిత పూర్తిగా విచారణకు సహకరిస్తున్నారు. గతంలో 3 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు సిబిఐకి సంబంధించి సాక్షిగా విచారించినటువంటి సందర్భంలో 7 గంటల పాటు ఆమె నివాసంలో సిబిఐ ప్రశ్నించింది. ఆ సందర్భంలో కూడా కవిత పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నా కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేకున్నా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకురావడంతో పాటు ఈ కేసుకు సంబంధించి సుమారు అరెస్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఇప్పటివరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు ఈడీ కస్టడీలో అలాగే సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, ఇతర నిందితులతో కన్ఫ్రంటేషన్ చేస్తారని సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు చెప్పాయి. కానీ కన్ఫ్రంటేషన్ కూడా జరపలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి రావడంతో పాటు గతంలో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆయన వెనక్కి తీసుకోవడము, తర్వాత అభిషేక్ బోయిన్పల్లి లాంటి వారు బెయిల్ పైన బయట ఉండడము, వారికి సంబంధించిన బెయిల్ ఇంకా వాళ్ళు ఇంకా బెయిల్ పైన ఉన్నారనేటువంటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణకు సంబంధించి సహకరిస్తున్నప్పటికీ ఈడీ కస్టడీలో ఉండగానే సిబిఐ అరెస్ట్ చేయడానికి కూడా కవిత తరపు న్యాయవాదులు ఛాలెంజ్ చేశారు. వీటికి సంబంధించిన అంశాలపైనే వాదనలు అనేది కూడా వినిపించారు. ఇక సిబిఐకి సంబంధించి కవిత పైన చేసినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఫోన్లకు సంబంధించి డాటాను ధ్వంసం చేశారు, ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు అనేటువంటి అంశాలపైన కూడా వాదనల సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే వాటిపైన రిమాండ్ కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్లో వారు పేర్కొన్నారు అనేటువంటి అంశాలను కూడా కవిత తరపు న్యాయవాదులు
కోర్టు ముందుకు తీసుకొచ్చారు. కవితను విడుదల చేయాలి, కవితకు బెయిల్ మంజూరు చేయాలి, వీటికి సంబంధించినటువంటి హెల్త్ గ్రౌండ్స్ కావచ్చు, అలాగే వాటికి సంబంధించినటువంటి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాలపైన వాదనలు కొనసాగించారు. ఈరోజు కూడా మిగతా ఇష్యూస్కు సంబంధించి ఏవైతే దర్యాప్తు సంస్థలు అపోజ్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన అంశాలపైన ఈరోజు కవిత తరపు వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలోనే ట్రయల్ కోర్టు ముందు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు రెండు కూడా దర్యాప్తు సంస్థలు అపోజ్ చేశాయి. కవితను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితకు కనుక బెయిల్ ఇచ్చినట్లయితే కేసు పురోగతిపైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. సాక్ష్యాధారాలను గతంలోనే ధ్వంసం చేశారు, డిజిటల్ ఎవిడెన్స్ లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేశారు అనేటువంటి ఆరోపణతో పాటు అప్రోవర్స్గా మారినటువంటి వ్యక్తులను బెదిరించారు. ముఖ్యంగా అభిషేక్ బోయిన్ శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు. అరుణ్ రామచంద్రన్ కూడా బెదిరింపులకు పాల్పడడంతో ఆయన గతంలో కవితకు సంబంధించినటువంటి ప్రాక్సీగా ఉన్నానంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను వెనక్కి తీసుకున్నారు అనేటువంటి అంశాలను ట్రయల్ కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు సిబిఐ ఈడీ దాఖలు చేసేటువంటి పిటిషన్లకు సంబంధించిన ఏవైతే అపోజ్ చేస్తూ వారు చూపెడుతున్నటువంటి కారణాలపైన ఈరోజు వాదనలు ఉంటాయి. ఇక రేపు సిబిఐ కావచ్చు, ఈడీ రెండుకు సంబంధించిన దర్యాప్తు సంస్థలకు సంబంధించిన వాదనలు రేపు నడుస్తాయి. శ్రవంతి.